ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మను రిటైర్ అవుట్ చేసిన వాళ్ళను విలన్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విలన్ ఎవరో రివీల్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వెనకేసుకొచ్చిన హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే తానే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎంఐ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో 2 బౌండరీలు ఉన్నాయి. చివరికి 7 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అయితే చివరకు ముంబై జట్టు 12 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. తిలక్ ప్లేస్ లో వచ్చిన శాంట్నర్ కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే తిలక్ ను రిటైర్డ్ అవుట్ చేయమని నిర్ణయం తీసుకున్నది తానేనని హార్దిక్ పాండ్యా కాదని హెడ్ కోచ్ జయవర్ధన్ అంగీకరించాడు. తిలక్ మా టీం తరపున బెటర్ గా ఆడాడు. ఈ మ్యాచ్ లోను బాగా ఆడాలనుకున్నాడు, కానీ సాధ్యం కాలేదు. చివరి కొన్ని ఓవర్ల వరకు వేచి చూశా, కానీ తిలక్ వర్మ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడని భావించా. అందుకే కొత్త బ్యాట్స్మెన్ పంపించాల్సి వచ్చింది. క్రికెట్ లో ఇలాంటివి జరుగుతాయి. తిలక్ ను అలా తప్పించడం కరెక్ట్ కాదు, కానీ ఆ టైంలో అది వ్యూహాత్మక నిర్ణయం అని జయవర్ధనే పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపాడు. మొత్తానికి జయవర్ధనే ఇలా చేయటం కూడా సూర్యకుమార్ యాదవ్ కు నచ్చలేదు. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే అతనిపై వాగ్వాదానికి దిగాడు సూర్య.